నమస్తే. గ్రామాలే పట్టుకొమ్మలని అంటా ఉంటారు. కానీ అలాంటి గ్రామాలకే ఒక సర్పంచ్ అనేది ఒక చాలా ప్రాధాన్యంగా చూస్తాం. అలాంటి సర్పంచ్ పదవి కాలంలో అయిపోయి దాదాపు ఈ 9 నెలల నుంచి 10 నెలలు కావస్తా ఉంది. కానీ ఇప్పటికి కూడా ఎన్నికలు రాలేదు. అదేవిధంగా ఇలా సర్పంచులు, మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిధులు రాక చాలా బిల్లులు ఏవైతే ఉన్నాయో పెండింగ్‌లో ఉన్నాయంటూ గ్రామ అభివృద్ధి కోసము అప్పులు చేసి మరీ కూడా మరి వాళ్ళు డబ్బులు పెట్టడం జరిగింది. డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. సో 10 నెలల నుంచి కూడా ఏదైతే పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో గ్రామాల్లో చూస్తా ఉన్నాం మాజీ సర్పంచులకు సంబంధించి. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు మాజీ సర్పంచులు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంది? ఇవాళ 10 నెలల నుంచి కూడా గ్రామాల్లో పరిస్థితి ఏందనే వాటన్నింటిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎట్లా అంటే మీ సమస్యలేంది? మళ్ళీ ఎందుకు ప్రభుత్వం మీద ప్రశ్నిస్తా ఉన్నారు? ఇప్పుడు మేము ప్రధానంగా అప్పుడు 1 ఇయర్ నుంచి సర్పంచ్‌లు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం దృష్టికి వినతి పత్రాల ద్వారా వివిధ రూపాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌లు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల మీద మొండి వైఖరి ప్రదర్శిస్తున్నది. మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వండి, మేము గ్రామాలను అభివృద్ధి చేసి ఎంబీ రికార్డు చేసుకొని కూడా సర్పంచ్‌లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఏదైతుందో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా మాకు సంవత్సర కాలం నుండి పెండింగ్ బిల్లుల మీద ఎలాంటి స్పందన లేదు. మేము వివిధ రూపాల నిరాహార దీక్షలు కూడా చేసి సర్పంచుల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపుగానే వ్యవహరిస్తున్నది. గ్రామాలలో, పల్లెల్లో ప్రజలకు అవసరమైనటువంటి ఏవైతే పనులు ఉన్నాయో చేసినప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇంకోటి ముఖ్యంగా ఏమంటుందంటే, మేము ఆఫీసర్లను కానీ ప్రజాప్రతినిధులను కానీ కలవడం జరిగింది. కలిగిన సందర్భంలో మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులకు ఇప్పుడు మమ్మల్ని ఇవ్వమని మా వెంబడి ఎందుకు పడుతున్నారు, ఆగత్తలేదు అన్నటువంటి ధోరణి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మరి సర్పంచ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటే రాష్ట్రం దివాలా తీసింది. ఇప్పుడిప్పుడే మేము ఏర్పడినాము కదా అని చెప్పేసి మేము ఉద్యమం చేసిన సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మాతో మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు మేమేమంటున్నామంటే 1 ఇయర్ దాటింది కదా, మా సర్పంచుల పెండింగ్ బిల్లులే మీరు ఎందుకు పెండింగ్ ఇస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం 1,00,000 కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు తీసుకెళ్తున్నది. మొన్న ఏడాది కాలం పూర్తయినటువంటి సందర్భంలో కూడా 60,000 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు కట్టినామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా సర్పంచులకు ఇవ్వాల్సినటువంటి ఒక 1000 కోట్లు మాత్రం లేవు. కానీ ఈ రాష్ట్రం ఏర్పడినటువంటి వెంటనే నెలల వ్యవధిలోనే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి సంబంధించినటువంటి దాదాపుగా 5,000-7,000 కోట్ల రూపాయలు వాళ్ళకు మాత్రం ఇచ్చేసింది. కానీ సర్పంచులను చిన్న చూపు చూస్తున్నది. అంటే మీ మంత్రులకు కానీ, బడా కాంట్రాక్టర్లకు కానీ వాళ్ళ కమిషన్లు తీసుకొని వాళ్ళకు డబ్బులు మీరు ఇయ్యేస్తుంది. కానీ ఈ దేశంలోనే పల్లెలను తీర్చిదిద్ది ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకుంచినటువంటి సర్పంచులను మాత్రము ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మా ఉద్యమాన్ని కానీ, మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల మీద కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాదు బ్రదర్, ఇప్పుడు మీరు దాదాపు పదవీ కాలం అయిపోయి ఒక 8 నెలల నుంచి 10 నెలలుగా వస్తా ఉందా? ఇయాల గ్రామాల పరిస్థితి ఒకవైపు ప్రజాపాలన అంటూ విజయోత్సవాలు చేస్తా ఉంది ప్రభుత్వము. ఇప్పుడు మీరు అక్కడ నిధుల్లో లేరు. గ్రామాల పరిస్థితి ఏందండి? అయితే గ్రామాలలో పరిస్థితి మాత్రం పారిశుద్ధ్యం పడకనేసింది. మేము ముఖ్యంగా సర్పంచులకు సంబంధించిన పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులే కదా వీళ్ళతోనే ఏమైతే అని ఆలోచన చేస్తుంది. కాబట్టి 1 ఇయర్ కూడా గడిచింది. కాబట్టి ఈ ప్రజాపాలనలో ప్రజోత్సవాలు చేసుకుంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సూటిగా కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ సరిగా అందక ఫుడ్ పాయిజన్ అయ్యి మా దళిత బిడ్డలు, మా బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, పేద బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయారు. ఇప్పటివరకు ఒక 50 మంది చనిపోయారు. మరి వాళ్ళు చనిపోయినందుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ చనిపోయినటువంటి వాళ్ళకి ఏ కారణం జరిగిందో చూడకుండా ఇలా ప్రజాోత్సవాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మహిళా తల్లులకు అంటే మేము ఎందుకు ఈ సంక్షేమ పథకాల గురించి, ఈ 6 గ్యారెంటీల గురించి మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఈ రాష్ట్రంలో ప్రజా మద్దతు కూడా సర్పంచుల ఉద్యమానికి కావాలి. కాబట్టి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా మేము కూడా ప్రశ్నించినప్పుడే ప్రజల మద్దతు మాకు దొరుకుతుంది. కాబట్టి మేము తప్పని పరిస్థితిలో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక 1 ఇయర్ కాలంలో కేవలం సర్పంచుల గురించే మేము అభ్యర్థనలు పెట్టుకున్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం చులకన చూసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,000 గ్రామాలను ప్రజలను కూడా కూడగట్టుకొని
పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తాం కాబట్టి అబద్ధాల హామీలతోని 6 గ్యారెంట్లతోని అధికారంలోకి వచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా మేము కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాం. ఎందుకంటే ఇలా గ్రూప్ 1 అభ్యర్థుల మీద లాఠీ చార్జ్ చేసి ఇదే అశోక్ నగర్లో విపరీతంగా కొట్టి వాళ్ళని లాఠీలు కొట్టిరు. అందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? అదేవిధంగా ఆటో వాళ్ళు ఇలా ఆటో అన్నలు కూడా వారి రోడ్ల మీద పడిపోయారు. వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇవ్వకుండా వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నారు. మరి అందుకు మీరు ఈ రాష్ట్రంలో విజయోత్సవాలు చేసుకుంటున్నారా? అదేవిధంగా ఇలా బీసీ కులగణన అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది కాబట్టి ఈ రాష్ట్రంలో 42% వాస్తవానికి న్యాయబద్ధంగా వాళ్ళకు 52% రావాలి. కానీ 42% ఇస్తా అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా. ఈ 42% మీరు ప్రకటించిన తర్వాత స్థానిక సంస్థలలో అప్పుడు మీరు విజయోత్సవాలు కదా చేసుకోవాల్సింది. ఈ రాష్ట్రంలో రైతులు కూడా సుఖంగా లేరు. వాళ్ళకు ఈ వచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ విషయంలో కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాను ఇప్పటివరకు రైతు భరోసా ఇవ్వలేదు. రైతు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాని వాళ్ళను కూడా ఆదుకోలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇలా పింఛను కూడా డబుల్ చేస్తా అని చెప్పేసి అది కూడా ఈ రాష్ట్రంలో ఇంకా అమలు కాలేదు. సంవత్సరం అవుతుంది. అదేవిధంగా నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాను. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు. లేకపోగా విద్యార్థులను రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తే ఇలా విపరీతంగా కొట్టి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి విజయోత్సవాలు దేనికి చేసుకుంటున్నట్టు? మేము మొదట్లో ఈ రాష్ట్రంలో ఏది అమలు అవుతలే అని చెప్పేసి సర్పంచ్ల మీ ఉద్యమం చేసిన సందర్భంలో అధికారంలోకి ఇప్పుడే వచ్చినాం, అది కొత్త సంవత్సరం, ఇంకా మేము అటు ఇటు చూసుకున్న లోపే మమ్మల్ని విమర్శిస్తురేందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సరే, మీరు అనుకున్న దాని ప్రకారం 100 రోజులు గడిచింది, అయినా కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. సంవత్సరం గడిచింది, అయినా కూడా మీరు ఎలాంటి స్పందన లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే కొత్త సీసాలో పాత సారా. అంటే కొత్త సీసా అంటే ఏంటిది? 6 గ్యారంటీలు. పాత సారా అంటే ఏంటిదంటే ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, గతంలో జరిగినటిని చెప్పుకోవడానికి ఒక కొత్త సీసాలో పాత సారా అన్నట్టు అదేవిధంగా చేస్తుంది తప్పించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసింది ఏం లేదు. కాబట్టి మేము సర్పంచులుగా గ్రామాలను అభివృద్ధి చేసి అప్పుల పాలై రోడ్ల మీద పడి భార్య పిల్లల మీద బంగారాన్ని కుదబెట్టి భూమి జాగాలు అమ్ముకొని అప్పుల పాలైన మాకు పెండింగ్ బిల్లులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నట్టు సందర్భంలో కేవలం బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచులు కాబట్టి కక్ష సాధింపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారని మేము భావిస్తున్నాం. బీఆర్ఎస్ సర్పంచులు ఉన్నారనే కుట్ర చేస్తారు అనుకో, అందుకే నిధులు ఇస్తలేరు. 100% బీఆర్ఎస్ సర్పంచులు ఎక్కువ ఎందుకుంటారంటే రాష్ట్రంలో అధికారంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఆ గ్రామ సర్పంచి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి గ్రామాన్ని ఎక్కువ అభివృద్ధి చేసి అవకాశం ఇచ్చినటువంటి ప్రజల దగ్గర మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చుకోవాలని ఉంటారు. కాబట్టి ఇప్పుడు మాకు చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే మిగతా బీజేపీ, బీఎస్పీ ఇంకా మిగతా సర్పంచులు కూడా ఉన్నప్పటికీ సిపిఎం పార్టీలకు సంబంధించిన సర్పంచులు ఉన్నప్పుడు కూడా వారు తక్కువ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఎక్కువ ఈ సర్పంచులను ఇబ్బంది పెట్టాలని కక్ష సాధింపు చేస్తుంది. కానీ మేమేమంటున్నామంటే అధికారంలోకి రాకముందు పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి చాలా దీనంగా ఉన్నది, వాళ్ళ పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇప్పుడు ఎవరైతే పంచాయరాజ్ మినిస్టర్ ఉన్నారో సీతక్క కూడా మాట్లాడింది. కానీ తీరా అధికారంలోకి వచ్చినాక అసలు సర్పంచుల సబ్జెక్టే మాట్లాడతలేరు. మాకు లో బడ్జెట్ ఉంది, మీరు ఆగస్తలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశాలలో సర్పంచుల పెండింగ్ బిల్లులు మాట్లాడాలని ప్రతిపక్ష నేతలను అందరినీ కూడా కలిసి మా బాధలు చెప్పుకున్న వినతి పత్రం ఇచ్చినాం. వాళ్ళకు మాట్లాడే అవకాశం కూడా కల్పించాలి. మా పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. విడుదల చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. తర్వాత కార్యాచరణ ఏంటి ఒకవేళ ప్రభుత్వం ఇట్లనే మొండికి వేగరుతున్న ముందుకు పోతే? ఒకవేళ ప్రభుత్వం కనుక మొండి వైఖరి వ్యవహరిస్తే ఇందాక మేము చెప్పినట్టు 6 గ్యారెంటీలో జరుగుతున్నటువంటి మోసాన్ని కూడా మేము ప్రజల వద్దకు తీసుకెళ్తాం. దానికి కూడా అంటే మా రాష్ట్ర జేఏసీ అన్ని జిల్లాలను కలుపుకొని పల్లెబాట అనే కార్యక్రమం ద్వారా పేరు ద్వారా పల్లెబాట అనే కార్యక్రమం ద్వారా అన్ని గ్రామాలలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు మా వాళ్ళు ఆ గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి పనులను కూడా రాష్ట్ర ప్రజలు ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు వివరిస్తూనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుంది చెబుతూనే ప్రజలను కూడా ఏ విధంగా రోడ్ల మీద పడే పరిస్థితి తీసుకొచ్చిందో పల్లెబాట కార్యక్రమం ద్వారా మేము భవిష్యత్తులో చేస్తాం. ఒకవేళ మాకు ఈ అసెంబ్లీ సమావేశాల లోపు సర్పంచులు రావాల్సినటువంటి 1000 కోట్లు విడుదల చేసి మమ్మల్ని ఆదుకోలే, మేము కూడా ఇవ్వాలనే మాట్లాడతాం ప్రభుత్వం మీద. సంవత్సరం గడిచింది, సంవత్సరం గడిచినప్పుడు కూడా ఇంకా సర్పంచులను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతుందో, ఇలా అప్పులకు మిత్తులు కట్టలేని పరిస్థితుల్లో కూడా డబుల్ అయిపోయినాయి. అంటే 1 లక్ష రూపాయలు తీసుకొచ్చుకుంటే అది 2 లక్షలు అయ్యే పరిస్థితి ఉన్నది. మరి ఇంకెప్పుడు మమ్మల్ని ఆదుకుంటారు? కాబట్టి పల్లెబాట కార్యక్రమం ద్వారా మేము ప్రజల వద్దకు వెళ్తాం. ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాలను ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా మేము లేవనెత్తుతాం. మేము ఆల్రెడీ ఈ అసెంబ్లీ సమావేశాలలో
కనుక సర్పంచుల పెండింగ్ బిల్లుల విషయంలో స్పందించకపోతే ఈ నెల 27వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులందరినీ కూడగట్టుకొని అమరవీరుల స్థూపం దగ్గర ఆమరణ దీక్ష కూడా చేస్తామని చెప్పేసి మేము ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా మాకు ప్రజల మధ్య దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం. మీరేం చెప్తారు మేడం పెండింగ్ బిల్లులపై? పెండింగ్ బిల్లులు మహిళలుగా మేము కూడా సర్పంచ్లో 50% మహిళలం ఉన్నాము. మేము గవర్నమెంట్కి అనుకూలంగా ఏ పని వచ్చినా వెనకాడకుండా మా కుటుంబంలో మా సభ్యులను వదిలిపెట్టి కూడా మేము గ్రామాల్లో పనిచేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు మా మీద కక్ష పట్టినరో మరి సర్పంచ్ల మీద మాకు అర్థం అవ్వట్లేదు. మా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా సర్పంచ్లు అందరిని కలుపుకపోయే పద్ధతిగా సీఎం గారు ఉండాలి. ఈ గవర్నమెంట్ ఈ పార్టీ సర్పంచ్ ఆ పార్టీ సర్పంచ్ అని కాకుండా పార్టీ సింబల్ లేకుండానే కదా సర్పంచ్లు గెలిచేది. మరి దాన్ని ఏ ఉద్దేశంతో మీరు ఆ గవర్నమెంట్లో మీకు ఇయ్యము, మీరు ఆ గవర్నమెంట్లో చేసిన పెండింగ్ బిల్స్ మేము ఎందుకు ఇస్తాము అని అది కరెక్ట్ కాదు. అది మీరు సీఎంగా సరే ఇక్కడ దగ్గర నుంచి ఒక సిరిసిల్ల నుంచి వేస్తుండ్రు అని అంటుండ్రేమో, అట్లా కాకుండా మీరు సీఎంగా ఉన్నారు కదా, ఒక కొడంగల్కే కాదు కదా అంతటికి కదా మీరు చేసే ఏ పనైనా తెలంగాణ మొత్తంగా చేసేది. అలాగే మేము కూడా ఒక సర్పంచ్లము మేము ఐకమత్యంగా అందరం కలిసి అందరి కొరకు చేసుకుంటున్నాం ఈ ఉద్యమము. ఎందుకంటే బాధలు అందరి బాధలు ఒకటే, అందుకని చెప్పి మేము కూడా ఐకమత్యంగా మేము పని చేసుకుంటున్నాం. మాకు కూడా మా బాధలు ఏందన్నా చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరిని కలుస్తున్నాము. 1 year అయిందండి. 1 year మితి చూడండి, ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అది కూడా మీరు గ్రహించలేరా? మా బిల్లు ఎంత అండి? మీరు ఒకసారి మీ హెలికాప్టర్లో మీరు తిరుగుతుండే, ఆ ఒక హెలికాప్టర్ ఒక రోజు ఖర్చు కాదు. మాకు ఒక జిల్లా కావాలంటే ఒక జిల్లా పెండింగ్ బిల్స్ ఇవ్వడానికి మీరు ఒక రోజు హెలికాప్టర్లో తిరుగుతుండే కదా, అదన్నా చూసుకుంటలేరా మీరు మమ్మల్ని? మీరు డబ్బులు లేవంటుండ్రు, డబ్బులు మా కొరకే లేవా? సర్పంచ్ల కొరకే లేవా? మీరైతే తిరుగుతుండ్రే. ఈరోజు విగ్రహం పెడుతుండ్రు, తెలంగాణ తల్లి విగ్రహం పెడుతుంది, దానికి ఖర్చు అయ్యేది ఎంత? ఆ ఖర్చు ఏదో మా అటువంటి వాళ్ళకి వచ్చింది, అది అవసరమా ఇప్పుడు? అది ఇంత అవసరం జనాల కొరకైతే కాదు కదా. జనాల అవసరం మీ కక్ష సాధింపుల కొరకు మీరు రాజకీయం చేస్తుండ్రు తప్ప మా ప్రజల గురించి, మా నాయకుల గురించి, మా సర్పంచుల గురించి, గ్రామాల్లో ఉన్న జనాల గురించి ఆలోచించడం లేదు. జనాలు ఒక సర్పంచ్లే వ్యతిరేకత అనుకుంటున్నారేమో, గ్రామాలలో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి పారిశుద్ధ్యం లేకుండా, వాళ్ళకి అందుబాటులో ఎవరు లేకుండా, నాయకులను లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఆ వ్యతిరేకత మీకు అనుభవిస్తారు తప్పకుండా. మేము కూడా మీరు ఇంకో అంశము, ఇవాళ మీ పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే మీకు అన్యాయం చేసినట్టు అవుతుంది. చాలా అన్యాయం చేసినట్టే కదండి. 1 year ముందు మమ్మల్ని తీసేసిండ్రు, 1 year తర్వాత అలా ఎలక్షన్ అట్లే కంటిన్యూ అయితే గ్రామాలు కూడా అభివృద్ధి అలాగే ఉంటుండే. ఏదో కష్టమో నష్టమో మేము కూడా పని చేసుకుంటూ వెళ్ళేటోళ్ళం, ప్రజల అవసరాలు తీర్చేటోళ్ళం. అది కాకుండా 1 year ముందే మమ్మల్ని తీసేసిండ్రు, అయిపోయింది. సరే అయిపోయిండుండన్నా మా పెండింగ్ బిల్స్ మాకు ఇవ్వచ్చు కదా. ఆ గవర్నమెంట్ చేసిన ఈ గవర్నమెంట్లో ఇవ్వము అనడానికి కారణం ఏంటి? మేము చేయలేదా? మీకు కనపడతలేవా? డెవలప్మెంట్ కనపడతలేదా? విలేజ్లలో పల్లెటూర్లలో ఏది లేకుండా అనవసరంగా మా మీద కక్ష సాధింపులు చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుందండి. ఎన్నిసార్లు తిరుగుతా ఉన్నా, ఎంతో మందికి వినతి పత్రాలు ఇచ్చారు, ధర్నాలు చేశారు. ఒక సర్పంచ్ని ఇంత చిన్న చూపుగా చులకనగా చూడడం ఎట్లా చూడొచ్చు? అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నామండి. వాళ్ళ సీఎం గారు ఏమనుకుంటున్నారో, మా మినిస్టర్ గారు సీతక్క గారు కూడా ఎలా ఆలోచిస్తుండ్రో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. చిన్న సమస్య ఇది, అంత పెద్ద సమస్య కూడా అది సర్పంచ్ బిల్లు ఇవ్వడానికి వారు ఎందుకు డబ్బులు లేవంటుండ్రో మాకు అది అర్థం అవ్వట్లేదు. మరి సీతక్క గారు కూడా ఈ మధ్యలో పెండింగ్ బిల్స్ చాలామంది కాంట్రాక్ట్లో బడా కాంట్రాక్ట్లకు అందరికి ఇప్పించడం జరిగింది. మరి మా వరకు వచ్చేసరికి వాళ్ళ దగ్గర నిధులు లేవా? అది కొంచెం మాకు బాధ కలుగుతుంది. చాలా అప్పులు చేస్తున్నారు మేడం, ఇప్పటికీ చెల్లించకపోతే మీ పరిస్థితి ఏంది? మాజీ సర్పంచ్ ఇంకా ఉద్యమిస్తామండి మేము ఐకమత్యంగా, అందరం ఐకమత్యంగా ఉద్యమించి గత ఎలక్షన్స్లో మాది ఏందో చూపించుకోగలుగుతాం. ఏం చెప్తారు ముఖ్యమంత్రి ఫైనల్గా దయచేసి ఇప్పుడు అసెంబ్లీ తర్వాత మా బిల్స్ మాకు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మాకు కూడా ఓపిక నశించి ఇంకా బాధతో అడుగుతున్నాం తప్ప ఇంకా మీకు అర్థం చేసుకుంటే బాగుండని అనుకుంటున్నాం. ఇప్పుడు దాదాపు 7-8 నెలలు అయిపోయింది, మా పదవి అయిపోయి కూడా 10 నెలలు కావస్తుంది. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఆడాది దాటుతుంది. మరి మేము దాదాపు 8-10 నెలల నుంచి మంత్రిని కానివ్వండి, పంచాయతీరాజ్ మంత్రిని కానివ్వండి, సీఎంని కానివ్వండి, కలెక్టర్ని కానివ్వండి వినతి పత్రాలు ఇచ్చినాము. శాంతియుతంగా మేము పాదయాత్ర చేసినాము, నిరాదీక్ష చేసినాము, వంట వార్పులు చేసినాము. ఎక్కడ కూడా మరి ప్రభుత్వానికి శరణం లేదు. మరి మా బిల్లులు ఇవ్వకుండా ఎలక్షన్కి పోతా అంటే మాత్రం మా ఉన్నటువంటి సర్పంచులకు ప్రతి గ్రామంలో మా ఒక పాలకవర్గం ఉంటుంది, మా ఒక క్యాడర్ ఉంటుంది. మరి మా బిల్లులు చెల్లించగా
ఎలక్షన్కి పోతే మాత్రం మేము ఎలక్షన్ బహిష్కరిస్తాము. మరి బహిష్కరించాలని కూడా వాళ్ళు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసు ప్రొటెక్షన్ తోటి వాళ్ళు ఎలక్షన్ చేస్తారు కావచ్చు. ఆ ఎలక్షన్లో కూడా మా మాజీ సర్పంచ్ల రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ సత్యం అనేది కూడా చూపిస్తాము. రేవంత్ రెడ్డికి మా బిల్లు ఇవ్వకపోతే ఈ ఈ అసెంబ్లీ మీటింగులనే అసెంబ్లీ జరగంగానే ఇప్పుడు ప్రతిపక్షాలకు కూడా మేము లెటర్ ఇచ్చినాము. వాళ్ళు సంధిస్తే వెంటనే మా బిల్లు మాకు ఇప్పించినట్టయితే వారికి ఎంతో ఇంత ఉంటుంది. కానీ మాకు బిల్లు ఇవ్వక ఇలా రైతులను కానివ్వండి, పింఛన్దారులను కానివ్వండి మోసం చేసి అధికారంలోకి వచ్చింది తప్ప ఇలా చేస్తారని నమ్మి పేన ప్రభుత్వం పోగొట్టుకుని ప్రభుత్వం తెచ్చుకున్నాం తప్ప కాకపోతే ఇలా మోసపూరితంగా చేస్తుంది కాబట్టి అది ఈ సర్పంచ్లతోటే పూర్తి వ్యతిరేకత వస్తుంది. ప్రజల వ్యతిరేకత ఉంది. రేపొద్దు రాబోయే రోజుల్లో తీరిన పరిణామాలు ఎదుర్కొంటాం మా బిల్లు చేయకపోతే. వ్యతిరేకత ఉందని మీరు అంటున్నారు, ప్రజలేమో మా పాలన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారని ముఖ్యమంత్రి అంటున్నారు. ఇవాళ సంబరాలు చేసుకుంటుండు కదా, సంబరాలు పల్లెలలో ఒక్కొక్క విలేజ్లో వచ్చాయి మన కార్యకర్తలు ఒక్కొక్కడ మన రథాలు వాళ్ళ కళ్ళ బృందాలతో పోతే బహిష్కరించి వెళ్ళగొడుతురు ఊళ్ళకి. మీరు కూడా చూసి ఉంటారు, దాదాపు వాట్సాప్లో మోగినాయి, పత్రికలలో వచ్చినాయి. ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది, వెళ్ళగొడుతురు. రేపు రాబోయే రోజుల్లో ఈ మా సర్పంచ్ బిల్లు రాకపోతే ఈ అసెంబ్లీ అయిపోయాక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పల్లెలకు అయితే రేపు వ్యతిరేకత ముప్పైతే ఎక్కడెక్కడ నిలదీసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. సర్పంచుల బిల్లులే చెల్లించలేదు ప్రభుత్వం, ఇంకా పథకాలు ఇవన్నీ చెప్తా ఉన్నాయి, అవి చేస్తారని నమ్మకం ఉందా? పథకాలు చేస్తారన్న నమ్మకం అయింది ప్రజలల్లో. ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మామూలు ప్రజలు కూడా ఇవాళ రోడ్డు మీద ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఘోరంగా మాట్లాడుతున్నారు. ఇంత ఆడాది లోపల ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని మాత్రం చూడలేదని మాకన్నా సీనియర్లు సర్పంచ్లు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి రకరకాలు మాట్లాడుతున్నారు ఈడేం సీఎం అని. కానీ ఆయన అర్థం చేసుకుంటలేరు వాళ్ళు. ఒక్కళ్ళకు కూడా ఇక పింఛన్లు పెంచుతున్నాడు. రైతు బంధు 9వ తారీఖున నేను వస్తున్నా 2 లక్షల రుణమాఫీ తెచ్చుకొని తక్కువ ఉంటే తెచ్చుకొని నేను అట్నే ఇస్తాడు. అది లేదు, రైతు బంధు లేదు. ఇప్పటికి 2 పసాల నుంచి రైతు బంధు లేదు. రైతు బంధు 5,000 నేను 7,500 ఇస్తాడు. రైతులను మోసం చేసిండు, పింఛన్దారులను మోసం చేసిండు, మహిళలను మోసం చేసిండు. మహిళలకు ఏంటి అంటే 18 ఏళ్ళ అమ్మాయిలకు స్కూటీ కొనిస్తాడు. 18 ఏళ్ళు దాటిన అమ్మాయిలందరికీ 2,500 పింఛన్లు ఇస్తాడు. అవన్నీ మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. ప్రజలంతా ఇలా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్ అయితే అప్పుడు రేవంత్ రెడ్డిని చూద్దామని. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేస్తా అని చెప్పి కూడా ముఖ్యమంత్రి మాట్లాడింది. 1 కోటి మందిని పేన ప్రభుత్వాలు కూడా చేసినాయి. మహిళలకు లోన్లు ఇచ్చింది. అదే పద్ధతులను విత్తున్నావు తప్ప కానీ ఇది కొత్తగా పెట్టింది ఏం కాదు. కొత్తగా నువ్వు సృష్టించి మహిళలకు ఇచ్చినటువంటి లోన్లు ఏం కావు. ఏం చెప్తారు ముఖ్యమంత్రి? ఫైనల్గా ఏంటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయాలి. ప్రజల కొరకు మాట్లాడుతున్నాం మేము, మా సర్పంచ్ బిల్ల గురించే మాట్లాడుతున్నాం. 6 హామీలలో ఒకటి బస్సు పెట్టిండు, బస్సులో కూడా కొట్టుకుంటారు అనుకుంటారు మహిళల పాపం. మహిళల గౌరవం కూడా తీసేసిండు ఇప్పటికీ. మళ్ళీ ఇంకొకటి ప్రజలల్లో చాలా వరకు ఏ పథకం కూడా దీప పథకం అన్నాడు, అది లేదు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ 40%, 45% ఇంకా పెండింగ్ ఉంది. ప్రతి ఒక్క రైతును మాట్లాడితే తిడుతూ రేటు పడతాడే. వాట్సాప్లలో చూడండి, మీకు కూడా చూస్తారు కాబట్టి అది గమనించాలి రేవంత్ రెడ్డి. కాకపోతే ఏంటి అంటే మాకు అధికారం ఉందన్న అదంతో ఇలా మేము కంచెలు తొలగించాం అన్నాడు. కంచెలు పెట్టి ఇలా కలెక్టర్ ఆఫీస్కు మా ఊళ్ళు ప్రజలు పోకుండా కూడా కంచెలు పెట్టిండు. ఇక్కడ ఏడైతే పగతి బాగుంది కంచెలు అది చేసిన ఇది చేసినా తొలగించిన అని చెప్పి తెల్లారేం మాట్లాడిన అధికారంలో వచ్చినాక. కానీ ఇలా మామూలు ప్రజలకు ఎన్నడూ కూడా ఇబ్బంది లేదు కలెక్టర్ ఆఫీస్కి పోదామంటే. ఇలా కలెక్టర్ ఆఫీసులల్లో కలెక్టర్కి వెళ్దామంటే కూడా కంచెలు మోపైనాయి. ఈరోజు సర్పంచ్ల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీస్తూ మా సర్పంచ్ల జేఎస్ తరపున మేము పెద్ద ఎత్తున హైదరాబాదు మరి ప్రెస్ మిత్రులతోటి కలిసి మా బాధలు సాధక బాధకాలు చెప్పుకోవడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా విన్నవించుకోవడం ఏమైందంటే, మేము పని చెయ్యక డబ్బులు పెట్టి పని చేసినాం కాబట్టి మా డబ్బుల్ని మీరు గుర్తించుకొని మాకు వచ్చే బకాయిలు అయితే ఏవైతున్నాయో ఇప్పించినటువంటి మా సర్పంచులకు వెసులుబాటు అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్గా కోరడం జరుగుతుంది. ఏదైతే మొండి వైఖరి చేసినట్టుంటే ముందు ప్రభుత్వానికి మా సర్పంచ్ తరపున మా జేసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం మేరకు మేమందరం ఉమ్మడిగా మరి పెద్ద ఎత్తున దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొట్లాడతామని తెలియజేస్తున్నారు. ఎంత బిల్డింగ్ పెండింగ్లో ఉంది అంటే మా సర్పంచ్లకు టోటల్గా వచ్చేసి 1,200 కోట్ల రూపాయలు వచ్చేటివి ఉన్నాయి. వారు ఖర్చు పెట్టి తను ఒక సందర్భంలో చిన్న మాట అన్నాడు, నేను చిల్లర మల్లర చేయకపోతే ఇవన్నీ చేయగలుగుతా అని అన్నట్టుగా మా సర్పంచుల బిల్లులు ఛాయ్ టిఫిన్ల ఖర్చు కాబట్టి ఆ ఛాయ్ బిస్కెట్లు తక్కువ వేసుకైనా మాకు బిల్లు ఇప్పియగలరని రేవంత్ రెడ్డి గారికి నేను
మీడియా ద్వారా ఏంటంటే చేస్తుంది. వాస్తవంగా పల్లెలలో గ్రామాలలో సర్పంచుల పరిస్థితి ఏందండి ఇవాళ? పల్లెలలో సర్పంచ్ గారు ఓ ప్రథమ పరుడు కాబట్టి ఆయన ఏ సమస్యనైనా క్లియర్ చేస్తాడు. ఏ బాధ వచ్చినా పల్లెల్లో ప్రజల మధ్యలో ఉండి ఆయన క్లియర్ చేస్తాడు. ఈరోజు ప్రజలు చెప్పుదామన్న పరిస్థితి మాకు లేకుండా చేసారు. ప్రభుత్వాలు నమ్ముకొని ఉన్న మేము సర్పంచులము ఇవాళ మా పరిస్థితి ప్రజల్లో మమ్మల్ని ఒక దీనంగా ఒక హీనంగా చూసే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది. మేము తీసుకొచ్చుకోలేదు. మేము ప్రభుత్వం ఏది చేపట్టినా ఆ పనిని మేము కార్యక్రమ చిత్తశుద్ధితో పనిచేసినాం. కానీ ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మమ్మల్ని ఒక హీనంగా దీనంగా చూస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇకనైనా కొంచెం మాపై ఆ, చు- విశ్వాసంతో ఈ సర్పంచ్ల బాధలు అర్థం చేసుకొని మాకు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఇప్పించినట్టుంటే బాగుంటుందని కోరడం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు మంత్రులను కలిసే వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది? అసలు వాస్తవానికి మంత్రులకు ప్రజెంటేషన్ మేము ఇచ్చుకుంటూ పోతున్నాం. వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని లేవనెత్తట్లేరు. అసలు మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గం ఏదైతుందో అసలు ఏమనుకుంటారు? వాస్తవానికి బీఆర్ఎస్ సర్పంచులని అపోపోతారు. అదేం కాదు. ప్రజలు మేలు కోరే మేము ఓ సర్పంచ్గా స్థానికంగా పనిచేసినాం తప్ప మాకు అంటూ ఒక పదవి ఓ పార్టీ అనేది ఏది ఉండదు. అందుకనే రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకుంది, పార్టీ కాకుండా సర్పంచులకు ప్రజల పక్షాన పనిచేశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా బిల్లులు ఇప్పియాలని కోరుతున్నాను. చెప్పండి సార్, ఏంది అసలు పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇంత ఆవేదన చెందుతా ఉన్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఎట్లా చూస్తారు దీన్ని? మేము మా జేబుల నుంచి అంటే మా భార్య పిల్లల వెనుకలి పుత్తెల తాళ్ళు అమ్ముకొని భూమి జాగలు అమ్ముకొని ఏదైతే ఎంతో కొంత ఆడబిడ్డ ఉంటే ఒక ప్లాట్ కొనుక్కొని సిటీలలో అది ఉందాం అనుకుంటే అది కూడా అమ్ముకొని మేము చేసిన అప్పులకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి చిన్న గ్రామ పంచాయతీ అయితే 5 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీ అయితే 1,20,00,000 దాకా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ ఉన్నాయి. వారికి కూడా ముఖ్యమంత్రికి కూడా తెలుసు. అప్పుడు ఉన్నప్పుడు కూడా చెప్పిండు, ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పిండు మీ గాథలేందో తెలుసు, మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి అయినా అని మీకు విలువ లేదు, పోలీస్ స్టేషన్కి అయినా అని మీకు విలువ లేదు, నేను వచ్చిన తర్వాత మీకు అంత ఎత్తా ఇంత ఎత్తా అని చెప్పేసి ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చిండు. ఆయన ఏంటంటే ఈ ఉన్న సర్పంచులంతా మా పార్టీ వాళ్ళు కాదని అంటే అప్పుడు అప్పుడున్న గవర్నమెంటే డబ్బులు ఇవ్వాలి, మేము ఎందుకు ఇస్తాము, అప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు కలెక్టరేట్ కానీ సచివాలయం కానీ అప్పుడున్న గవర్నమెంటే కట్టింది. అప్పుడున్న గవర్నమెంట్ కట్టినప్పుడు మీరు అందులోండి ఎందుకు పరిపాలన చేస్తున్నారు? ఆ? మీరు అందులోండి పరిపాలన చేసినప్పుడు అప్పుడు గవర్నమెంట్ మేము డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు గ్రామాలలో చేసినాం. ఒక 70 సంవత్సరాలలో జరగని అభివృద్ధి 2019-24 సంవత్సరంలో సర్పంచులను చేసినాం. ఎందుకంటే అప్పుడున్న బాయిలు కానీ పాడుబడ్డ బాయిలు కానీ పాడుబడ్డ ఇండ్లు కానీ శిథిల వ్యవస్థలు ఉన్నాయి. అప్పుడు మేమున్న కాలంలో ఒక చికెన్ గున్యా కానీ మలేరియా కానీ ఎట్లాంటి వ్యాధులైనా వచ్చినాయా? మీ రిపోర్ట్ తీసుకుని గవర్నమెంట్ మీదే కదా అప్పుడున్న గవర్నమెంట్ దగ్గర ఉంటుంది రిపోర్ట్. ఇప్పుడు మీరు తీసుకోవచ్చు కదా. పల్లెళ్ళు పడకేసినాయి, అభివృద్ధి కుంటుపడ్డది. ఆ స్పెషల్ ఆఫీసర్లను పాలన పెట్టి ప్రజలకు ఎక్కడికి పోవాలో ఎక్కడ వినతి పత్రాలు ఇచ్చుకోవాలో సమస్యలు చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా చేసిండు ఈ రేవంత్ రెడ్డి గారు. అయినా ఆ పల్లెలలో మేము తిరిగే పరిస్థితిలో లేదు. ఎందుకంటే అప్పులో అయినా వచ్చి పొద్దుగానే ఇంటికాడ కూర్చుంటుండు. మేము ఆయన కంటే ముందు వచ్చి ప్యాంటు గింట వేసుకొని తెల్లంగి వేసుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉంది. రాత్రి 10కో 9కో ఇంటికి పోయే పరిస్థితి ఉంది. భార్య పిల్లలు కూడా చాలా సఫర్ అయిపోతున్నారు. ఏమైంది అది వచ్చింది పదవేమో కానీ మన పానాలకు వచ్చినాయి. ఇప్పుడు ఆ బిల్లులు ఈట చెల్లించకపోతే ఈ అసెంబ్లీ సమావేశంలో కుటుంబాలతో కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. నినాయకం మొన్న ఒక వారం 15 రోజుల కింద నిర్మల్ జిల్లాలో కూడా ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇట్లాంటిగా ఈ ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఈ ఆత్మహత్యలు ఆపాలంటే సర్పంచులకు మనోధైర్యం కలిగించాలంటే రేవంత్ రెడ్డి గారు ఈ అసెంబ్లీలోనే మా బిల్లులు విడుదల చేయాలని మేము మా జేఏసీ తెలంగాణ రాష్ట్ర జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే చెల్లించకపోతే కూడా మా కార్యాచరణ అనేది మా అధ్యక్షుల గారు కూడా చెప్పారు. మేము కూడా ఈ ఈ నెల 27 తారీఖున లోపల చెల్లించకపోతే అమర నిరాదీక్ష కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సర్పంచులు అందరము మేము మకుమ్మడిగా మేము అమర నిరాదీక్ష చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇది పరిస్థితి. మాజీ సర్పంచ్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు తక్షణమే విడుదల చేయాలంటూ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్షలకు కావచ్చు, ధర్నాలకు కావచ్చు కూడా ఇంకా
ఎక్కువ చేస్తాము, మాకు న్యాయం జరిగేంత వరకు కూడా కొట్లాడతామంటూ కూడా మరి ఇక్కడ మాజీ సర్పంచులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్టేజ్ల మీద సభల ముంగట మాది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తామని చెప్తున్నటువంటి ఇదే ముఖ్యమంత్రి గారు ఇలా గ్రామాలని అభివృద్ధిని పక్కన పడేసిరు, గ్రామాలను పట్టించుకోని పరిస్థితి. ఇవాళ ఆ గ్రామాలని అభివృద్ధి చేసినటువంటి మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని లక్షల వరకు కూడా అప్పులు చేసి గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు కృషి చేసినారు. సో అలాంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, వాళ్ళని చులకనగా చూస్తూ ఉంది. సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని, సోయి తెచ్చుకొని సర్పంచ్లకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో అవి తక్షణమే విడుదల చేయాలంటూ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలుపుతా ఉంటూ మాజీ సర్పంచ్ చెప్తున్నటువంటి అంశాలను చూస్తూ ఉన్నాం. కెమెరామ్యాన్ కళ్యాణ్తో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.